బాపట్ల జిల్లా చీరాల గడియార స్తంభం సెంటర్లో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా విధుల్లో ఉన్న చెంకయ్యపై దాడికి పాల్పడిన బజరంగ దళ వారిని అరెస్ట్ చేయాలని కోరుతూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు గొర్రెపాటి రవి, డొక్కా జగన్మోహన్ రావులు మాట్లాడుతూ నిన్న మధ్యాహ్నం తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి విశ్వవిద్యాలయంలో ఆచార్యులు చెంకయ్యపై దాడి చేసి తీవ్రంగా కొట్టడం జరిగింది. ఒక దళిత ఆచార్యుడిపై ఈ విధంగా దాడికి పాల్పడిన బజరంగ దళ వారిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని, కూటమి ప్రభుత్వంలో దళితులపై దాడులు హెచ్చు మీరిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు దుడ్డు భాస్కర్ రావు, దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జిలానీ తదితరులు పాల్గొన్నారు. ట్రిపుల్ ఈ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ వి చెంగయ్య గారి మీద బీజేపీ, ఆర్ఎస్ఎస్, బజరంగ దళకు చెందిన కొంతమంది కార్యకర్తలు ఆయన ఛాంబర్లోకి దౌర్జన్యంగా వితౌట్ పర్మిషన్ ప్రవేశించి ఆయన మీద చేయి చేసుకొని దుర్భాషలాడటం కూడా జరిగింది. కారణం ఆయన ఒక దళిత ప్రొఫెసర్ అవటమే. జనరల్గా విశ్వవిద్యాలయాల్లో ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉంటుంది, సోషలిజం ఎక్కువగా ఉంటుంది, స్వేచ్ఛ సమానత్వాలు ఎక్కువగా ఉంటాయి, అందరూ సోదరభావంతో కలిసి ఉంటారు. అటువంటి విశ్వవిద్యాలయంలో కొంతమంది మతోన్మాద శక్తులు చెంగయ్య గారి మీద దాడి చేయడం హేయమైన చర్య. సాయంత్రం 3-3:30 సమయంలో ఆయన ఛాంబర్లోకి ప్రవేశించి దాదాపుగా 7 గంటల వరకు ఆయన్ని నానా దుర్భాషలాడి హింసించారు. మానసికంగా ఎంతో క్షోభకు గురి చేశారు. ఆ సమయంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలరు, రిజిస్ట్రార్ కూడా యూనివర్సిటీలోనే ఉన్నారు. సాయంత్రం 7 గంటల వరకు ఆయన దుర్భాష